యాదాద్రి భువనగిరి జిల్లా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండాగే అధికారులను ఆదేశించారు. జిల్లాలో 2.85 లక్షల ఎకరాల్లో వరి, 1.35 లక్షల ఎకరాల్లో పత్తి, 85,000 ఎకరాల్లో కంది, 22,350 ఎకరాల్లో ఇతర పంటలు సాగు కానున్నట్లు అంచనాకు వచ్చినట్లు చెప్పారు. అందుకు అనుగుణంగానే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయని 78,884 పత్తి విత్తనాల ప్యాకెట్లు అమ్మకం జరిగిందని, 3,449 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. విత్తన కొనుగోళ్లపై రైతులకు అవగాహన కల్పించాలని, అంతర పంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండాగే ఆదేశించారు. వ్యాధులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల సహకారంతో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. హాస్టళ్లలో, ఆశ్రమ పాఠశాలల్లో శానిటేషన్పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. దోమలు పెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, డయేరియా రాకుండా కాచి చల్లార్చిన నీటిని తాగాలని ప్రజలకు సూచనలు జారీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఔషధాలు అందుబాటులో ఉంచాలని, గడిచిన 3 ఏళ్లలో ఆరోగ్య సమస్యలు తలెత్తిన గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పేర్కొన్నారు. డిఎంహెచ్ఓ డాక్టర్ పాపారావు మాట్లాడుతూ, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మొబైల్ నంబర్ అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించడమే లక్ష్యమని కలెక్టర్ హనుమంతు కె జెండాగే పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందించడంపై ఇంటింటి సర్వే చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీలు, హ్యాబిటేషన్లలో సర్వే నిర్వహించి పంచాయతీ కార్యదర్శుల ద్వారా యాప్లో వివరాలు అప్లోడ్ చేయించాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ నీరు పాఠశాలల్లో ఏ విధంగా అందుతుంది, పూర్తి వివరాలు అందించాలని కూడా అధికారులను ఆదేశించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణకు పక్కా ప్రణాళికతో ముందుకు వస్తున్నట్లు డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కొత్త చట్టం ప్రకారం కేసులను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. మాదక ద్రవ్యాలు, సారా నిర్మూలించడానికి ఈ నెల 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. దీనికోసం పోలీసు సిబ్బందిని తగు విధంగా సిద్ధం చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రొబేషనల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. జిల్లాలో గ్రూప్ 1 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు మొత్తం 811 మంది గైర్హాజరయ్యారు. ఆలస్యంగా వచ్చిన 15 మంది అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్, శ్రీ నవభారత్ డిగ్రీ కాలేజ్, మాంటిసరీ హైస్కూల్లోని పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండాగే పరిశీలించారు. చిన్న చిన్న తగాదాలు, కేసుల పరిష్కారానికి రాజీ చేసుకోవడమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా అధ్యక్షుడు జయరాజ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 8,421 క్రిమినల్ కేసులు, 6 సివిల్ కేసులు, 15 టెలిఫోన్ రుణ బకాయి కేసులు, 13 ఎస్బీఐ కేసులు, 13,974 ట్రాఫిక్ చలానా కేసులతో కలిపి మొత్తం 22,429 కేసులు పరిష్కరించబడ్డాయని చెప్పారు. లోక్ అదాలత్ల ద్వారా కేసులు పరిష్కరించుకుంటే ప్రయోజనాలు అనేకం ఉన్నాయన్నారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. కిరణ్ కుమార్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్పై 2 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి హనుమంతు కె జెండాగే గెలుపొందిన అభ్యర్థికి ధృవీకరణ పత్రం అందించారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ విజయం ఊహించిందేనన్నారు.